హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మార్కెట్లో బైక్ కొనాలంటే కనీసం 60,000 పెట్టందే రాదు. అంత ధర పెట్టినా మైలేజ్ లీటర్కు 50 కిలోమీటర్లు మించి రాదు. రాను రాను ఇంకా తగ్గుతుంది, కానీ పెరిగే ప్రసక్తే లేదు. యువత ఇంకా కొంచెం స్టైలిష్ మోడల్ బైక్ కావాలనుకుంటే అక్షరాల 1,00,000 సమర్పించాల్సిందే. 1,00,000 పెట్టినా అది ఇచ్చే మైలేజ్ మాత్రం కేవలం లీటర్కు 50 కిలోమీటర్లే. కానీ ఒక యువకుడు 25,000 రూపాయలకే లీటర్కి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బండిని సృష్టించాడు. అతని పేరు వంశీకుమార్. ఉండేది కోర్లగుంట. తండ్రి ఆటో డ్రైవర్, అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్ సౌండ్స్ అంటే అతడికి ఇష్టం. ఆ సౌండ్ వచ్చేందుకు ఇంజన్, సైలెన్సర్ల పనితీరును పరిశీలించడం అలవాటు చేసుకున్నాడు. అప్పుడు అతడికి తెలిసిన ఓ పెద్ద ఆయన, చిన్న వయసులోనే మెకానిక్గా బాగా పనిచేస్తున్నావు, మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే నువ్వు ఇలాంటివి తయారు చేయొచ్చు అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్ని తయారు చేయాలనుకున్నాడు. బైక్ ఎలా ఉండాలనుకున్నాడో మొదట ఒక బొమ్మను గీసి అందుకు అవసరమైన స్పేర్ పార్ట్స్ను తయారు చేయించాడు. ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించి 110cc ఇంజన్ తీసుకుని కార్బెటర్లో కొన్ని మార్పులు చేసి మినీ బైక్ను తీసుకొచ్చాడు. దీనికి 60,000 ఖర్చయింది. ఎక్కువ సంఖ్యలో బైక్ తయారు చేస్తే 25,000 చాలు. తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్ రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు. కోస్తా ప్రాంతం నుంచి 100 బైకులు కావాలన్నారు. అందుకు కావాల్సిన రవాణా శాఖ, ఇతరత్ర ప్రభుత్వ అనుమతుల కోసం అన్వేషిస్తున్నా అన్నాడు వంశీకుమార్. చూశారు కదా ఫ్రెండ్స్, పట్టుదల, ప్రయత్నం ఉంటే ఎంతటి పనినైనా సాధించవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తెచ్చేందుకు మా ఛానల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.